హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. సీను అంటాడు జానకితోని, ఎలా అత్తయ్య ఎలా సర్దుకుపోయి ఉండమంటావో చెప్పు. అసలు తాళి కట్టే నిమిషం వరకు కూడా నా పక్కన ఉన్నది ఆద్యతోని, ఆద్యకే తాళి కడుతున్నానని చెప్పి నేను అంత ఇదిగా ఉన్నాను. ఒక్క నిమిషంలో ఆద్య కాదు తాళి కట్టింది అని చెప్పి చారు కట్టానని చెప్పి తెలిసింది. అసలు ఒక్క నిమిషం ముందు తెలిసినా కూడా మామయ్య ఏదన్నా పర్వాలేదు అని చెప్పి ఆ పెళ్లిపీటల నుంచి లేచి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు నేను జీవితాంతం ఈ నరకం అనుభవించాలా? ఆద్య కోసమే నా ప్రాణం అనుకున్నాను, ఆద్య నా జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆద్య నా పక్కన లేనప్పుడు, నా ఆద్య నా భార్య నా కానప్పుడు ఇంకా నేను ఎవరి కోసం బతకాలి? అసలు ఆ చారుని చూస్తూ ఉంటే ఆద్యని ముసుగులో తోసేసి తను వచ్చి కూర్చుంది చూడు, నాకు అదే గుర్తొస్తుంది. ఆద్యని దూరం చేసిన చారుతో నేను ఎలా కలిసి ఉండాలి, ఎలా కాపురం చేయాలి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటాడు సీను. అసలు మోసాన్ని ఎలా ప్రేమించమంటావు అత్తయ్య? అసలు చారు మీ అందరి కళ్ళకి నా భార్యగా కనిపిస్తుంది, కానీ చారుని చూస్తుంటే నాకైతే ఒక మోసాన్ని చూస్తున్నట్టు, నా కళలన్నీ నాశనం చేసిన ఒక రాక్షసిలా కనిపిస్తుంది నా కళ్ళకైతే చారు అని చెప్పి సీను చెప్తాడు. సీను అంటాడు, మనిషితోనే బతకగలడు, రాక్షసితో కాదు. నేను ఆ చారుతో బతకలేను. అసలు నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు అత్తయ్య. చారుతో నా జీవితం నేను అస్సలు ఊహించుకోలేను అని చెప్పి సీను అంటూ ఉంటే అప్పుడు జానకి, బతకాలి సీనయ్య, నువ్వు చారుతోనే బతకాలి. పైన ఆ దేవుడు రాత రాసేశాడు, నువ్వు చారుతో బతకడం అలవాటు చేసుకో. ఆద్యని నీ మనసులో నుంచి మెల్లమెల్లగా తుడిచేసే అని చెప్పి జానకి చెప్తూ ఉంటే, ఎలా అత్తయ్య, నా మనసులో ఆద్య మాత్రమే ఉంది, చారుతో బతకడం కాదు, కుదరదు అని చెప్పి సీను అంటూ ఉంటే ఇక జానకి, చూడు సీనయ్య, ఆద్య అమెరికా నుంచి రాకముందు వరకు నీ మనసులో ఎవరున్నారు? ఎవరు లేరు కదా. పరిస్థితులను బట్టి మనం మారాలి. నీ మంచి కోసం, అందరి మంచి కోసం నేను చెప్తున్నాను. నువ్వు చారుతో సంతోషంగా ఉండాలి, ఆద్యని నీ మనసు నుంచి తుడిచేసేయి అని చెప్పి జానకి చెప్తూ ఉంటే, అత్తయ్య ప్లీజ్ అని చెప్పి సీను అంటూ ఉంటే, సీను నీకు చెప్తున్నాను కదా, ఇన్నేళ్ళ కాపురంలో మీ మావయ్యని కూడా నా కోసం చేయండి అని చెప్పి నేను ఎప్పుడూ అడగలేదు. నిన్ను అడుగుతున్నాను, చేతులు జోడించి అడుగుతున్నాను. చారుని కాదని ఆది కోసం నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఇక కనీసం నా కళ్ళెదుటిగా నా కూతురు కూడా ఉండకుండా పోతుంది. ప్లీజ్ సీను, ఇలాంటి పనులు మాత్రం చేయకు అని చెప్పి జానకి సీను చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ సీనయ్య, నా కోసం ఈ ఒక్క సహాయం చెయ్యి అని చెప్పి జానకి అక్కడున్న ఆద్యం తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక సీను అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, ఏం చేయాలో అర్థం కాక. మరోపక్క ఆది కూడా తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది, జరిగిందంతా తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది ఆది కూడా. ఇంకో పక్క జానకి బియ్యం ఏడుతూ ఇలా అనుకుంటూ ఉంటుంది, సీనయ్య, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం లేని ప్రశ్నలు. నేను సమాధానం చెప్పలేక, వాటికి సమాధానం లేక నేను నీ మీద అరిచాను. నన్ను క్షమించి సీనయ్య, నీ బాధ ఎవరూ తీర్చలేనిది, కానీ ఏం చేయలేం కదా అని చెప్పి జానకి కూడా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క రఘురామ్ శివరామ్ బైక్ మీద ఇంటికి వస్తూ ఉంటారనమాట. మరోపక్క రామలక్ష్మి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎక్కడ శౌర్య నాన్నని కలిశాడా, ఏం చెప్పాడా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకో పక్క శౌర్య కూడా ఆలోచిస్తూ ఉంటాడు. రఘురామ్ గారు చెప్తారు కదా, అంటే నా కూతురికి వేరే సంబంధం ఖాయమైందని ఇక మాటలు తలుచుకుంటూ ఇక రామలక్ష్మికి కాల్ చేస్తాడు. హలో సార్ అని చెప్పి రామ్ల అంటుంది. అప్పుడు శౌర్య అంటాడు, చూడు రామలక్ష్మి, నేను నిన్ను డైరెక్ట్గా అడుగుతున్నాను, నీకు సంబంధం కుదిరిందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి, నేను మీకు ముందే చెప్పాను కదా సార్. అప్పుడు శౌర్య, అంటే నేనే అర్థం చేసుకోలేదా? సరే, సూటిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి అడుగుతాడు రామలక్ష్మిని శౌర్య. ఇక కరెక్ట్గా అదే టైంకి రఘురామ్ బైక్ వేసుకుని ఇంటికి వస్తారనమాట. జానకి అని చెప్పి గట్టిగా అరవడంతో, ఏమైందండి అనగానే, రామలక్ష్మి ఎక్కడ అని చెప్పి అనగానే, రామలక్ష్మి తన రూమ్లో ఉందండి అనగానే ఇక రఘురామ్ గబగబా రామలక్ష్మి రూమ్ వైపు వెళ్తూ ఉంటే, శివరామ్ ఏమైంది, నువ్వేనా చెప్పు అని చెప్పి జానకి అడుగుతుంది. ఇక శివరామ్ కూడా ఏం చెప్పకుండా రఘురామ్ వెనకాలే వెళ్తూ ఉంటే ఇక ఏమైందో ఏంటో అని చెప్పి గబగబా జానకి కూడా వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇటుపక్క శౌర్య రామలక్ష్మితోని, చెప్పు రామా, చెప్పు, నీ అమ్మ మీద ప్రేమ ఉందా లేదా, నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది సార్, అది అని రామ నానుస్తూ ఉంటే ఈ లోపల రామలక్ష్మి అని చెప్పి ఇక గొంతు వినిపిస్తుంది వాళ్ళ నాన్నది. ఇక గబగబా రామలక్ష్మి తన ఫోన్ దాచేస్తుంది అనమాట, సోఫా కింద పెట్టేస్తుంది. ఇక లైన్లో శౌర్య వీళ్ళ మాటలని వింటూనే ఉంటాడనమాట. ఇక రఘురామ్ రూమ్లోకి వస్తారనమాట, రామలక్ష్మి రూమ్లోకి. ఏంటి నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే, కూర్చో రామలక్ష్మి, నీతో మాట్లాడాలి అని చెప్పి ఇక రఘురామ్ ఎదురుగా రామలక్ష్మిని కూర్చోబెట్టుకుంటారు. ఇక కోచ్ సార్ వచ్చారమ్మా ఈరోజు నాతో మాట్లాడడానికి అని చెప్పి రఘురామ్ చెప్పడంతో అప్పుడు జానకి, అది కోచ్ సార్ ఇంటికి కూడా వచ్చారు మీతో మాట్లాడాలని, మీరు ఇంట్లో లేరు షాప్లో ఉన్నారని చెప్పి నేను షాప్కి పంపించాను, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, ఏం మాట్లాడారు అని చెప్పి జానకి అంటూ ఉంటే ఇక రఘురామ్, అమ్మ రామలక్ష్మి, కోచ్ సార్ మాట్లాడాలనుకుంది నీకు ముందే తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న నాకేం తెలీదు అని చెప్పి రామలక్ష్మి అంటుంది.
నిజంగా తను మాట్లాడేది నీకు తెలీదా అనగానే లేదు నాన్న అని చెప్పి రామలక్ష్మి అంటుంది. ఇక అప్పుడు రఘురామ్ అంటారు, నిజంగా అబ్బాయి చాలా పద్ధతిగా మాట్లాడమ్మా, తన మనసులో ఉన్న మాట చెప్పాడు, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి చెప్పాడు నాకు అని చెప్పి చెప్తాడనమాట రఘురామ్. నేను అనుమతిస్తే నేను పెళ్లి చేసుకుంటాడంట, నా అనుమతి కోసం నన్ను అడగడానికి వచ్చాడు అని చెప్పి రఘురామ్ చెప్పడంతో ఇక జానకి షాక్ అవుతుంది. ఇక రామలక్ష్మి కూడా ఏమంటారా, నాన్నగారు ఏమంటారా అని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి అంత ధైర్యంగా నా దగ్గరికి వచ్చి నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆ అబ్బాయి ఒక్కడే ప్రేమించాడా, లేదంటే నువ్వు కూడా ఏమైనా ప్రేమించావా రామా చెప్పు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ఇక ఏం చెప్పాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి. నీ మనసులో ఏముందో నిర్భయంగా చెప్పమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే ఇక వాళ్ళ పక్కనే ఉన్న వాళ్ళ బాబాయిని చూస్తూ ఉంటుంది శివరామ్ని రామ. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయను బాబాయ్ అని చెప్పి వాళ్ళ బాబాయ్కి మాటిస్తుంది కదా. ఇక ఈ రామలక్ష్మి ఏం చెప్పాలని చెప్పి అలా చూస్తూ ఉంటే చెప్పు మీ నాన్నగారు అడుగుతున్నారు కదా చెప్పు అని చెప్పి జానకి అంటూ ఉంటే తను చెప్తుంది, నువ్వు కంగారు పెట్టకు అని చెప్పి రఘురామ్ అంటారు. చెప్పమ్మా ధైర్యంగా చెప్పు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే అప్పుడు రామలక్ష్మి, నాకు ఆయన మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు, ఆయన మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు నాన్న, మీరు ఖాయం చేసిన సంబంధమే నేను చేసుకుంటాను నాన్న అని చెప్పి రామలక్ష్మి చెప్పడంతో ఇక అటువైపు ఫోన్లో ఉన్న శౌర్య షాక్ అయిపోయి చాలా బాధపడిపోతూ ఉంటాడు. అప్పుడు రఘురామ్, నాకు తెలుసమ్మా నీ ఆలోచన నాకు తెలుసు, ఆ అబ్బాయి వచ్చి అడిగాడు కాబట్టి నీ ఉద్దేశం కూడా ఏంటో తెలుసుకుందామని అడిగాను అంతే అని చెప్పి ఇక రఘురామ్ జానకి శివరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది, వద్దని చెప్పింది కదా రామలక్ష్మి, ఇక ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క శౌర్య కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. మరోపక్క చారు వాళ్ళమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది, చారుకి నాట్ రీచబుల్ వస్తుంది. ఇదేంటి చారు ఫోన్ కలవట్లేదు, సర్లే పార్వతికి ఫోన్ చేద్దాము అని చెప్పి పార్వతికి ఫోన్ చేస్తుంది చారు వాళ్ళమ్మ. ఇక చారు వాళ్ళ అమ్మ అంటుంది, చారుకి ఫోన్ కలవడం లేదేంటి, ఎన్నిసార్లు చేశాను పార్వతి అనగానే చారు ఫోన్ పగిలింది వదిన అనగానే అవునా తెలియక ఎన్నిసార్లు ఫోన్ చేశాను, అది ఒక విషయం చెప్పాలి అనగానే చెప్పు, ఇప్పుడు ఎవరితో మాట్లాడతావు, చారుతో మాట్లాడాలా వాళ్ళ అత్తయ్యతో మాట్లాడాలా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే మంచి విషయం చెప్పడానికి ఏముంది, ఎవరైనాతో మాట్లాడతాను అనగానే అయితే నాకే చెప్పు నేనే చెప్తాను అని చెప్పి పార్వతి అంటుంది. అది ఏం లేదు, ఉగాదికి సారా కావాలి అని చెప్పి ఏం కావాలి అని అడిగి నా కూతురుని అడిగితే నా కూతురు పెద్ద లిస్టే చెప్పింది, ఇక వాళ్ళ నాన్నగారు ఆ సారని తీసుకొని వ్యాన్లో బయలుదేరారు అనగానే అవునా చారు ఏమడిగింది అని చెప్పి పార్వతి అడుగుతూ ఉంటే అదే ఏముంది, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, పెద్ద మంచము, డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా గీజరు, ఏసీ ఇట్లా అన్ని చెప్తూ ఉంటే ఏంటి ఇవన్నీ చారు అడిగిందా అని చెప్పి పార్వతి షాక్ అవుతుంది. ఇవన్నీ కొనే ముందు నన్ను ఒక మాట అడగచ్చు కదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ప్రతిదానికి ఏం అడుగుతాము, అందుకే అన్నీ కొని పంపించేశాను, సరే సామాన్ వస్తుంది కదా దించడానికి మనుషులను ఏర్పాటు చేసుకోండి అనగానే అబ్బా సరే కానీ నువ్వు ఫోన్ పెట్టేసి నీతో మాట్లాడుతూ కూర్చుంటే కొంపలు అంటుకుంటాయి అని చెప్పి పార్వతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక పార్వతి పద్మ దగ్గరికి వచ్చి ఏంటి అంత కంగారుగా వచ్చావు, ఏంటి శుభవార్త చెప్పాలా ఏంటి అని చెప్పి పద్మ అంటూ ఉంటే శుభవార్త కాదు దుర్వార్త, అదిగో ఆ ఉగాదికి సారీ కావాలి అని చెప్పి అడిగిందంట చారు అనగానే సారా ఏముంది, ఏ అమ్మాయికైనా కొత్తగా పెళ్ళైతే పంపిస్తారు కదా పిండి వంటలు, ఇక ఎప్పట్లాగే బంగారు నగలు కూడా పంపిస్తున్నారేమో అని చెప్పి పద్మ సంతోషిస్తూ ఉంటే నీ బంగారం పిచ్చితోని చంపుతున్నావు, అసలు వాళ్ళు పంపించేది అది కాదు, ఇంట్లో వాడని వస్తువులు టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలాంటివి అనగానే అప్పుడు పద్మ షాక్ అవుతుంది, అదేంటి ఇలాంటి వస్తువులు ఇంట్లో వాడకూడదు కదా, చారు కూడా తెలుసు కదా, ఈ పిచ్చి మొహంది ఇవన్నీ ఎందుకు అడిగింది అనగానే ఏమో నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి పార్వతి చెప్తూ ఉంటే అప్పుడు పద్మ అవన్నీ ఏం వద్దని చెప్పు వెనక్కి పంపించేమను అనగానే అంత ఛాన్స్ మనకు లేదు వదిన, ఎందుకంటే ఆల్రెడీ వ్యాన్ తీసుకొని బయలుదేరిపోయారంట చారు వాళ్ళ నాన్న అనగానే వీళ్ళు ఈ పనులు ఎందుకు చేస్తున్నారు, నన్ను బతకడానిక చంపడానిక అని చెప్పి పద్మ టెన్షన్ పడుతూ ఉంటుంది.